మమ్మీ, గుండమ్మ దేవుడి దగ్గర గంట కొడుతుంది. ఇంకా సేపటి తర్వాత కామాక్షిని హాల్లో చాప మీద పడుకోబెట్టేసి తన తల మీద గంట కొడతారనుకుంటా. అదేంటి, ఆ ముసలిది పోవడం కన్ఫర్మ్ అంటావా? పోతే మంచిదే కదా మమ్మీ. ఆ పల్లవి మీద మర్డర్ కేసు కూడా పడుతుంది. దీంతో మనకు మాటలేంటి? పోలీసులకి ఫోన్ చేద్దాం. దీని సంగతి వాళ్లే తేలుస్తారు. కామాక్షి గారు, కామాక్షి గారు, కామాక్షి గారు, అత్తయ్య, అత్తయ్య, అమ్మా లేవండి. కామాక్షి, మెల్లిగా అమ్మ, మెల్లిగా. ఏమైంది నాకు? డాక్టర్ ఎందుకు వచ్చారు? కామాక్షి, నీకేం కాలేదు కదా? నాకేమవుతుందండి? మిమ్మల్ని ఎంత పిలిచినా లేవకపోతేను. ఏంటి, పిలిచినా లేవలేదా? ఏమోనే, నాకు మత్తుగా నిద్ర పట్టేసింది. మీరింతవరకు లేవకపోతే మీకేమైందోనని కంగారు పడి డాక్టర్ గారిని పిలిచాం అత్తయ్య. భలే వాళ్లేనమ్మా. నాకేమవుతుంది? రాత్రెప్పుడు వేసుకుండేలాగే మందులు వేసుకున్నాను. ఆ తర్వాత స్పృహ రాలేదు. ఇదిగో ఇప్పుడు మెలకు వచ్చింది. ఆవిడికి కొంచెం అలసట ఎక్కువ అవటం వల్ల మత్తుగా నిద్ర పట్టేసుంటుంది. అంతకు మించి ప్రాబ్లం ఏమీ లేదు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే థాంక్యూ డాక్టర్, డాక్టర్. థ్యాంక్ యూ. కొంచెం రెస్ట్ తీసుకోండి, వస్తాను. మంచిది. కామాక్షమ్మ గారు, మీరెంతసేపటికి నిద్ర లేవకపోయేసరికి ఏమైందో అని అందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? కాళ్ల నొప్పులు తప్ప నాకే రోగం లేదే. నాది గట్టి పిండం. ఒరే అది అమ్మ కాలు నొప్పులకి డాక్టర్ గారిని ఎవరినో కలుస్తానన్నావు కదా, కలిసావా? ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నాను నాన్న. ఈరోజు తీసుకుని వెళ్దాం. అత్తయ్య, కాఫీ చల్లారిపోయింది, నేను మళ్ళీ తీసుకొస్తాను. అలాగేనమ్మా. జాగ్రత్త అమ్మా. ఏదైనా అవసరమైతే పిలువు నన్ను. అసలేం జరిగింది బేబీ? కెమికల్ అన్నా, పాయిజన్ అన్నా, ఈ రోజుతో పల్లవి పీడ విరగడైపోతుంది అన్నా, కానీ ఆ ముసల్దానికి ఏవీ కాలేదు. మనం అనుకున్నది కూడా జరగలేదు. అసలేమైంది? ఏమైందంటే నాకేం తెలుస్తుంది? అడగాల్సింది తనని కాదు, నన్ను. నా మీదున్న కోపంతో ఎలాగైనా నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని ఇంత దారుణానికి ఒడిగడతారా? బుద్ధి లేదు. చూడు, బుద్ధి గిద్ది అన్నావంటే పళ్ళు రాల్తాయి. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. ఎందుకు తెలీదు? కూర్చున్న కొమ్మనే నరుక్కునే మూర్ఖులతో మాట్లాడుతున్నాను. పంతాన్ని నెగ్గించుకోవడం కోసం అయిన వాళ్ళ ప్రాణాలనే పనంగా పెట్టే కసాయి వాళ్ళతో మాట్లాడుతున్నాను. నువ్వేం చేసావో నీకు తెలీదా? ఎవరే మూర్ఖులు కథాయి వాళ్ళు? ఏం చేశారని వాగుతున్నావు? నువ్వేం చేసావో నీకు తెలీదా? నేను చెప్పాలా?
నన్ను బయటికి పంపించడం కోసం పెద్ద ఆవిడ ప్రాణాలు రిస్క్ లో పెట్టి దోమల లిక్విడ్ లో కెమికల్ కలుపుతారా? ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పెద్దమ్మకి దీనికి ఎప్పుడు మన మీద అనుమానమే కదమ్మా. మనకే పాపం తెలియకపోయినా మన మీద నిందలు వెయ్యాలని, మనల్ని అందరి ముందు దోషులుగా నిలబెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. ఈ పని ఎప్పుడు పెద్దమ్మ చేసేది, ఇప్పుడు ఇది తయారైంది. నిందలు వేస్తున్నామా? కామాక్షమ్మ కోసం అని చెప్పి గదిలో నేను పెట్టిన లిక్విడ్ లో నువ్వు కెమికల్ కలపలేదు. నిన్నింట్లో నుంచి బయటికి గెంటేయాలనుకుంటే మెడ పట్టుకుని బయటికి గెంటగలను. దానికోసం మా అత్తయ్య గారి ప్రాణాల్ని పణంగా పెట్టాల్సిన అవసరం మాకు లేదు. నన్ను గెంటే అంత సీను మీ ఇద్దరికీ లేదు. కాబట్టే ఈ వంకర పనులు, ఈ వంకర బుద్ధులు.